ధనుష్, నాగార్జున హీరోలుగా తెరకెక్కుతున్న మూవీ 'కుబేర'. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుంది. లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏషియన్ సంస్థ అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి నిర్మిస్తుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏకకాలంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇక తాజాగా 'కుబేర' గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ టీజర్ 53 నిమిషాల నిడివి కలిగి ఉంది. ధనుష్, నాగార్జున, రష్మిక వంటి పాత్రలను పరిచయం చేస్తూ ఈ టీజర్ సాగింది. ఒక్క డైలాగ్ కూడా లేదు. ధనవంతుడుగా ఉండే హీరో డబ్బును పోగొట్టుకొని ఎలా ఫుట్‌పాత్ మీదకు వచ్చేశాడు, ఆ తర్వాత ఎలా తిరిగి ధనవంతుడయ్యాడు అనే లైన్‌తో ఈ సినిమా రూపొందినట్టు తెలుస్తోంది. ధనుష్ 2 రకాల లుక్స్‌లో కనిపించాడు. నాగార్జున లుక్ కూడా బాగుంది. విలన్ని కూడా పరిచయం చేశారు. ఈ టీజర్‌కి దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది. విజువల్స్ కూడా చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. దాంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా లేదా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ప్రమోషన్ జోరు కూడా పెంచాలని చూస్తున్నారు. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలను దేవిశ్రీ కంపోజ్ చేసినట్లుగా సమాచారం. ఇందులోని మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట సినిమా మీద అంచనాలు పెంచుతుందని భావిస్తున్నారు. ఇక టీజర్లో నాగార్జున ధనవంతుడిలాగా కనిపించారు. అలాగే ధనుష్ బిచ్చగాడిలా సరికొత్త అవతారంలో దర్శనమిచ్చారు. పైగా ఆయన వీధుల్లో పరిగెత్తే సీన్ క్యూరియాసిటీని పెంచింది. అలాగే రష్మికతో పాటు మరికొంతమంది నటుల పాత్రలను రివీల్ చేశారు. టీజర్ చివర్లో ధనుష్ ఊహించని విధంగా తెల్లని పట్టు పంచెలో దర్శనమిచ్చారు. ఇది కంటెంట్ ఉన్న సినిమా అనే అర్థమవుతుంది. త్వరలో వచ్చే టీజర్ అలాగే ట్రైలర్తో సినిమా ఎలా ఉంటుందనే అంచనాకు రావచ్చు. ఇక అంతకంటే ముందే హీరోయిన్ రష్మికకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచారు. అందులో రష్మిక ఓ ప్రదేశంలో గుణపంతో తవ్వగా ఒక పెద్ద సూట్ కేసు దొరుకుతుంది. తీసి చూస్తే దాని నిండా డబ్బులు కనిపిస్తాయి. ఈ గ్లింప్స్ క్యూరియాసిటీని పెంచగా కొత్త గ్లింప్స్ కూడా ఆకట్టుకొని సినిమా మీద అంచనాలను పెంచింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.